కేటీఆర్ లోకేష్ మధ్య భేటీ జరిగిందని కాంగ్రెస్ నేతల ఆరోపణలు కొనసాగుతుండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. లోకేష్ తో కేటీఆర్ అర్ధరాత్రి డిన్నర్ మీట్ చేశారని తెలిపారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం ఈ భేటీ జరిగిందన్నది ఊహాగానంగా మారింది. గతంలో సామ రామ్మోహన్ రెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ ఎలాంటి ఖండన చేయలేదు. టీడీపీకి తెలంగాణలో నాయకత్వం లేకపోయినా ఏపీలో ఎన్డీఏ భాగస్వామిగా ఉండడంతో జూబ్లీ హిల్స్ లో బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని అంటున్నారు. కానీ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇస్తే మద్దతిస్తామని చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. హెచ్సిఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్ కవిత హస్తం ఉందని ఆరోపించింది. వీరితో పాటు జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్ పైన ఫిర్యాదు చేసింది. జగన్మోహన్ రావు ఎన్నిక వెనుక వారి హస్తం ఉందని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచాక కేటీఆర్, కవిత, హరీష్ రావుకు విజయాన్ని అంకితం చేశారని తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు కేంద్ర మంత్రులను కలిసి అమరావతి నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టుల వంటి అంశాలపై వినతులు ఇచ్చారు. అమిత్ షా, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులతో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ ఉపాధి పథకం, ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రానికి శాస్కీ కింద 10,000 కోట్ల రూపాయలను రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం వాదనలు వినకుండా బెయిల్ ఇచ్చినందుకే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు 2 పక్షాల వాదనలు వినాలని, మెరిట్స్ ఆధారంగా తీర్పు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వంశీని అరెస్టు చేసే అవకాశం పోలీసులకు లభించింది. అయితే హైకోర్టులో విచారణ పూర్తయ్యేంత వరకు పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువగా ఉంది. వంశీ వైసీపీకి చేరే ఊహాగానాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 21న ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రపతి పాలన పొడిగింపుకు సంబంధించిన బిల్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడి పాలన గడువు ఆగస్టు 13తో ముగియనుండగా కేంద్రం కొనసాగించాలని భావిస్తోంది. ప్రవేశపెట్టబోయే బిల్లులో జీఎస్టీ, పన్ను చట్టాలు, ఐఐఎం, గనుల నియంత్రణ, జియో హెరిటేజ్, రక్షణ, క్రీడా పరిపాలన, డోపింగ్ నిరోధక చట్టాలకు సంబంధించిన సవరణలు ఉన్నాయి. బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలో చేరేందుకు అసదుద్దీన్ ఆసక్తి చూపినప్పటికీ 2 పార్టీలు ఎంఐఎంను తిరస్కరించాయి. ఎంఐఎం బీజేపీకి సహకరిస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ వ్యాఖ్యలకు ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మద్దతు తెలుపుతూ ఎంఐఎం బీజేపీ బి టీం అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం బీహార్లో రాజకీయ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. 2008లో గురుగ్రామ్లో జరిగిన భూ కొనుగోలు వ్యవహారంలో ఈడీ ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ 3.53 ఎకరాలను 7.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి డెవలప్మెంట్ లేకుండానే డిఎల్ఎఫ్ కు 58 కోట్ల రూపాయలకు అమ్మినట్లు ఈడీ ఆరోపించింది. ఇలా అక్రమంగా 50 కోట్ల రూపాయలను లాభపడ్డారని తెలిపింది. ఈ కేసులో వాద్రాను 18 గంటల పాటు ఈడీ విచారించింది. అలస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించగా దక్షిణ అలస్కా మరియు అలస్కా ద్వీపకల్పానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం శాండ్ పాయింట్ కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో 20.1 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యుఎస్జిఎస్ తెలిపింది. పసిఫిక్ తీర ప్రాంతాలకు జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. 1964లో అలస్కాలో 9.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సందర్భం గుర్తు చేస్తూ సునామీ ప్రమాదంపై అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.